రైతుల దగ్గర వాళ్ళ సమ్మతితోనే భూములు తీసుకోవాలంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. చట్టాలంటే లెక్క లేకుండా పైసా పరిహారం చెల్లించకుండా రైతుల భూములను ప్రైవేట్ కంపెనీలకు దోచిపెట్టడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు గురువారం గట్టి షాక్ ఇచ్చింది అన్న సాక్షి హైలైట్ చేసింది. రైతులకు ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించకుండా శ్రీసత్య జిల్లా నంబూల పూలకుంట మండలం మరికొమ్మదిన్ని గ్రామంలోని 600 ఎకరాల వ్యవసాయ భూమిని అడ్డగోలుగా ఓ సోలార్ కంపెనీకి దోచిపెట్టేందుకు చట్టాన్ని తొంగలో తొక్కడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. రైతుల సమ్మతితో లేదా 2013 భూసేకరణ చట్టం ప్రకారం మాత్రమే భూములు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అస్సైన్డ్ భూముల యజమానులు కూడా పరిహారానికి అర్హులేనని మేకల పాండు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేసి చట్టవిరుద్ధంగా వ్యవహరించడానికి వీల్లేదని ప్రభుత్వానికి స్పష్టం చేసి న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గురువారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ వ్యాజ్యంలో పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది అభయ్ సిద్ధాంత్ మూత ఈ సందర్భంగా అధికారులు రైతుల భూముల్లోకి వచ్చి గుంటలు తవ్వడం, భూమిని చదును చేయడం వంటి పనులు చేస్తున్నారంటూ అందుకు సంబంధించిన ఫోటోలను కోర్టు ముందుంచారు. అంతేకాక పోలీసులు వ్యవహారంలో జోక్యం చేసుకుంటూ రైతుల్ని వారి భూముల్లోకి అడుగు పెట్టకుండా అడ్డుకుంటున్నారని న్యాయస్థానానికి చెప్పారు.